కే ర్యాంప్. కిరణ్ అబ్బవరం ర్యాంప్ ఆడించాడు అంతే ఎంట్రీతోని. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. కా మూవీ తర్వాత స్టోరీ సెలక్షన్లో చాలా చేంజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నారు. బట్ మళ్ళీ ఇలాంటి మూవీ తీస్తాం అనుకోలేదన్న. దిల్ రూబా గురించి నేను అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే అది కా మూవీ కంటే ముందు రిలీజ్ అవ్వాల్సింది, కానీ కా కంటే తర్వాత రిలీజ్ అయింది. ఇంకా కే ర్యాంప్ గురించి మాట్లాడుకుంటే అస్సలు నాకు నచ్చలేదు. స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుందంటే చిల్లరగా తిరిగే ఒక అబ్బాయి, ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న ప్రాబ్లం ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక స్టోరీ. మూవీలో కామెడీ అయితే నరేష్ గారిది, వెన్నెల కిషోర్ గారి కామెడీ తప్ప మిగతా ఇంకెవరిది వర్కౌట్ అవ్వలేదు. మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 10 minutes నుంచి ఏదో నవ్వుదామని ట్రై చేస్తున్నా, కానీ ఆ క్రింజ్ కామెడీ సీన్స్కి నవ్వబుద్ధి అవ్వలేదన్న. అసలు కామెడీ జనరేట్ అవ్వలేదు. ఇంకా కిరణ్ అబ్బవరం అయితే చాలా ట్రై చేశారు కామెడీ జనరేట్ చేద్దామని, అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఏదో కొన్ని టైమ్స్ తప్ప. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. మూవీ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా రాసుకోలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టేసింది, ఎప్పుడైపోతుందో అనిపించింది. చాలా రొటీన్గా ఉంది స్క్రీన్ ప్లే అయితే. ఇంకా కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుకోవాలి. మూవీకి చాలా ట్రై చేశాడు, అంటే యాజ్ పర్ కామెడీ, యాజ్ పర్ యాక్షన్, యాజ్ పర్ డ్యాన్సింగ్, కానీ స్టోరీ సరిగ్గా లేకపోతే కిరణ్ అబ్బవరం అన్నైనా చేస్తాడు. ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగా చేశారు. హీరోయిన్ గురించి కూడా మాట్లాడుకుందాం. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే ఒక్క ఓనం సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. రిమైనింగ్ సాంగ్స్ అన్నీ కూడా అంతే మెక్కలేదు, అండ్ బీజిఎమ్స్ కూడా అంత ఎట్లేదు. ఇంకా ఓవరాల్గా అయితే మూవీ నాకు నచ్చలేదు. మూవీలో ఏదో బాగా బాగుందంటే కిరణ్ అబ్బవరం యాక్టింగ్, అది ముందుగానే మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ మూవీ అయినా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అన్న కిరణ్ అన్న. మీరు ఎవరైనా ఈ మూవీ చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ మూవీ. ఇంక ఈ వీడియోకి అంతే. ఈ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.